4 గంటలకు ఇక్కడే కలుస్తా. ఇక వెళ్ళనా? సరే విను, అది నిన్న కోపంలో నోరు జారేదో అనేసాను. సారీ సారీ. అల్లాహకి తెలుసు నేను నిన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నానని. అల్లాహ్ దయ వల్ల ఈసారైనా నీ ఐ లవ్ యూ ఆ సంజుగాడికి సెట్ అవ్వాలి. నాకు వానితో ఏ సమస్య లేదు. సరే ఇప్పుడు ముఖారికి స్కార్ఫ్ కట్టుకో. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూసారంటే ప్రాబ్లం అవుతుంది. అలీ, జనాలు చెప్పేది నిజమే. దోస్తులు లేనిదే ఆశకి పూర్తి కాదని. ఇంకా నా తరపున నీకు ఇంత పెద్ద థ్యాంక్ యూ. ఈ నేహా అక్క స్కూల్ టైం నుంచి ఆ సంజయ్ గారి కనుక తిరుగుతూనే ఉంది. మర్యాద చాలా ఎక్కువైంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని విడదీసే సమయం వచ్చింది. ఎందుకింత ఆలస్యం సంజు? ఎక్కడున్నావు? ఒక్క నిమిషం, నేను వెళ్ళిపోయాక సంజు వస్తే బాధపడతాడు. నిద్ర రాని రావే, రాజకుమారుడిని నిద్రపుచ్చు. ఇక వచ్చేయచ్చుగా, ఎంతసేపు ఎదురు చూసి ఎలా చేస్తావు నన్ను? వీడి సంగతి చెప్తాను ఇప్పుడు. హర్ హర్ మాధవ్. ముందుకు రావద్దు, తల పగిలితే రక్తం కారుతుంది. నీకు తెలీదు, మా నాన్న జహంగీరాబాద్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్. మీ అంతు చూస్తారు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. పనికి మారిన అంకుల్, వెళ్ళిపోండి. ప్రాణం మీదకి 100 కష్టాలు వచ్చిన కలవరిస్తుంది నీ పేరే. నేను వచ్చాను నీకోసం. నా తొలి ప్రేమ సందేశం, నా ప్రార్థన ఫలితమే నువ్వు. నేనిక్కడ, నువ్వెక్కడా? చూడు, టైంకి వచ్చేసానుగా. ఇదిగో ఫోన్ చేతానికి. చెయ్యను. ఇంటికి వెళ్దాం పద. నీకు సాయంత్రం నమాజ్ టైం అవుతుంది. పద. ఏడుపుకి కారణం నువ్వు ఇంట్లో చెప్పలేవు నేహా. సర్దుకో ఇక. థ్యాంక్ యూ. నేహాకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో. పార్టీ ఇస్తాలే నీకు, పార్టీ. ఆలోచిస్తుంటాడు కదా, కలవడానికి రాకపోతే ఏ కొంపలు మునిగిపోయాయని. కానీ ప్రేమలో ఈ టాఫీ, ఈ చిన్న చిన్న విషయాలే కొంపలు ముంచుతాయి. కలుస్తానని మాటిచ్చాక వచ్చి కలవాలి కదా.
ఎంతసేపు వెయిట్ చేశానో నేను, కానీ కాదు, తనకైతే నన్ను వెయిట్ చేయించడం అంటే ఇష్టం, కోపం తెప్పించడం ఇష్టం. ఇప్పుడు కలవటానికి వచ్చినా కూడా కలవను. అక్క, సంజు అనే కాలనీలోకి వచ్చాడు, నిన్ను కలవాలని అంటున్నాడు. అంత కంగారు పడాల్సిన అవసరం ఏంటి? ఏమైందక్క నీకు? ఒక్కసారిగా ఎవరైనా నీ మీద చేతబడి ఏమైనా చేయించారా ఏంటి? అయిందా నీదే? వెళ్ళి ఇక్కడి నుంచి. నేను సంజుని కలవను. సంజు అన్నయ్యకి దెబ్బ కూడా తగిలింది. యాక్సిడెంట్ అయిందేమో పాపం, ముఖం బాగా వాచిపోయింది. సంజు, నీ గాయం ఎలా అయింది? ఈ గాయం ఇదేం లేదు, అది కొంచెం బైక్ మీద నుంచి పడ్డాను, చిన్న యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంట్? సంజు ముఖమంతా వాచిపోయింది. నొప్పిగా ఉందా? మందులు వేసుకున్నావా? డాక్టర్ కి చూపించుకున్నావా? వేడి నీళ్ళతో కాపుకునేది ఉండే సంజు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం చెప్పాలి నేను? ఏం చెప్పాలి? ఇంత మాట్లాడేసావు, ఇంకా ఏం చెప్పాలని అంటున్నావా? అయినా అంత పెద్ద దెబ్బలు ఏం తగలేదు, లైట్ తీసుకో. సంజు, నువ్వు రెస్ట్ తీసుకోవాల్సింది, తర్వాత నన్ను కలవచ్చు కదా. కాసేపటి క్రితమే నిద్రలేచాను. హాలితో ఫోన్లో మాట్లాడాక అర్థమైంది మీ నాన్న నిన్న రాత్రి జరిగిన దాని గురించి నీకేం చెప్పలేదని. అదే మంచిదిలే, రాత్రి గడిచింది, గొడవ ముగిసింది. అరే, నేను ఇంట్లోనే ఉన్న, రెస్ట్ తీసుకున్నా. అమ్మ అయితే నన్ను అసలు వెళ్ళనివ్వడం లేదు. అయినా నొప్పిగానే ఉందిలే. అవును, ఇప్పుడిప్పుడే తెలుస్తోంది పెయిన్ వస్తోందని. కానీ నేను వచ్చేసాను. ఎందుకు? నీకు మాట ఇచ్చాను కలవడానికి వస్తానని, మాట తప్పలేను నేను. సంజు, నువ్వు ఈ పరిస్థితిలో నా కోసం వచ్చా. మరి ఎవరి కోసం వస్తా? చెప్పాను కదా, నేహా లేకుండా సంజు లైఫ్ లో ఆకు కూడా కదలని తెలుసు కదా. ఇదంతా వదిలే, ఇది చూడు, పట్టుకో పట్టుకో. ఓపెన్ చేయి. మసాలా దోశ మరియు ఫిల్టర్ కాఫీ కంటే కూడా పెద్ద పార్టీకి ఇన్వైట్ చేస్తున్నా. ఓపెన్ చేయి.